తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు సంభవించడము, ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, ఆకస్మిక ధన నష్టం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన విషయము, కొన్ని అంశాలు మీ చేయి దాటిపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కొంత తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, లేదంటే మీ తాత ముత్తాతల వైపు నుంచి కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు మీరు చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత ఇబ్బంది పడేటట్టుగా ఈరోజు కనబడుతోంది. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, ఏదైనా ఆలయంలో గోవులకు పచ్చగడ్డి కానీ అరటిపళ్ళను కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. అయితే ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, అన్యోన్యత, ఎడబాటు గతంలో ఎడబాటుగా ఉన్న వాళ్ళు కలిసి ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారంలో భాగస్వామ్యం లాభిస్తుంది. వ్యాపారంలో అనుకోని ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం స్థిరత్వంతో పాటు ఆకస్మికంగా ధనాదాయం రావడంతో పాటు కొంత స్థానచలనాలు, కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మద్దతు లభించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా శివాలయంలో నల్ల నువ్వులను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో విజయాలు, న్యాయపరమైన అంశాలు కానీ, న్యాయపరమైన విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు, గణపతికి అంటే గణేశుడికి, వినాయకుడికి మీరు ఏదైనా ఆలయాన్ని దర్శించి అక్కడ పూజ చేయించుకున్నా, లేదా మీ గృహంలో కనుక పూజ చేయించుకున్నట్టయితే కనుక స్వామివారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ప్రేమ విషయాలు శుభంగా ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. సంతానం వల్ల మీకు ఆనందం కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట కొబ్బరికాయని సమర్పించి పూజ చేయించుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహాల యొక్క ఫలితాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.